యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బహుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బెగ్వయు, నెహూము, బయనా అను వారితో కూడా బాబెలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా పరోషు వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, ఆరహు వంశస్థులు 652, యేషూవ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1254, జత్తూ వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు, బిన్నూయు వంశస్థులు 648, బేబై వంశస్థులు 628, అజ్గాదు వంశస్థులు 2322, అదోనీకాము వంశస్థులు 667, బిగ్వయు వంశస్థులు 2067, ఆదీను వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు 90, హాషుము వంశస్థులు 328, జేజయు వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 180, అనాతోతు వారు 120, బెతజ్మావెతు వారు 42, కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతుల వారు 743, రామా గెబల వారు 621, మిక్మషు వారు 122, బేతేలు హాయిల వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హారీము వంశస్థులు 320 మందియు, ఎరికో వంశస్థులు 345, లోదు, హదీదు, ఓనో అను వారి వంశస్థులు 721, శనాయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యేషూవ ఇంటివారైన యెదయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీయులైన యేషూవ,
హోదవ్య, కద్మీయేలు అనువారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు, ఆటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబయు వంశస్థులు 138, నెతీనీయులైన జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూషేనీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, సొటయు వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలహు, తేల్హర్ష, కెరూబు, ఆదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేర్లైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయిరి. వారెవరనగా దెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 642. హబాయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులను యాజక సంతానులు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులందరూ 42,360 మంది. వీరుగాక వీరి పనివారును పనికత్తెలను 7,337. గాయకులలో స్త్రీ పురుషులు 245 వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పళ్ళెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీలందరూ తమ పట్టణములయందు నివాసము చేసిరి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా
7వ మాసము మొదటి దినమున చదువబడు దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికిని చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా, షమా, అనాయా, ఊరియా, హిల్కియా, మైసేయా అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగు నిలవబడుచుండగా యెషూవ, బానీ, షేరెబ్యా, యామీను, అక్కూబు, షెబ్బెతై, హోదీయా, మైసేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యము తెలియచెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడుకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును, లేనివారికి ఫలాహారములు పంపించుటకును, సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడివచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడియుండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిళ్లలోనూ, దేవమందిరపు ఆవరణంలోనూ, నీటి గుమ్మపు వీధిలోనూ, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోనూ పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసియుండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును
7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొనుపోబడుచుండెను. వారు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొనియుండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోను దను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడుట నిమిత్తమును మారుమనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అనెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పిన మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులయ్యున్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ము
నాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.